నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సూరకవాండ్లపల్లికి చెందిన దేరుంగుల వెంకటరమణ 4 దశాబ్దాలుగా చిల్లరంగడి పెట్టుకుని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఈయనకు ఒక కాలు లేదు. అతను వికలాంగుడని తెలిసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు కొంతమంది పెద్దలు. 4 దశాబ్దాలుగా తన కుటుంబ జీవనోపాధికి ఏకైక దిక్కైన ఆ బంకును తొలగిస్తే తాను ఏ విధంగా బతకాలని చెప్పి వెంకటరమణ ప్రశ్నిస్తున్నాడు. బడా నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుంటే చూసి చూడనట్లుండే అధికారులు ఒక పేదవాడి బంకు ఎందుకు అడ్డొచ్చిందో అని పేదలు ప్రశ్నిస్తున్నారు. సర్వే నెంబర్ 1065లో దాదాపు 6 ఎకరాల ప్రభుత్వ చెరువు భూమి ఉంది. ఈ భూమిని కొంతమంది పెద్దలు ఎలాగైనా కొట్టేయాలని పేదవాడు వికలాంగుడైన వెంకటరమణ బంకును తొలగిస్తే ఇంకా తాము సులభంగా ఆ భూమిని తమ సొంతం చేసుకోవచ్చనే పక్కా ప్లాన్ తోనే అధికారులను ఉసుకొల్పి ఆ బంకును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించారని వారు వాపోతున్నారు. పేదవాడి జీవనోపాధి అయినటువంటి ఆ బంకును తొలగించకుండా తమకు న్యాయం చేయాలని చెప్పి వికలాంగుడైన వెంకటరమణ వేడుకుంటున్నాడు. నీ పేరు నీ పేరు మీ నాయన పేరు ఏం పేరు? ఎంత నీ వయసు? 62. ఎన్నేళ్ళ నుంచి బంకు పెట్టుకోండావు? ఎందుకు బంకు తీయాలని అంటున్నారు? ఏమేం ప్రాబ్లం ఉంది నీకు? కిడ్నీలు బాగాలేవు. ఇప్పుడు నీకెందుకు దీన్ని ఎవరెవరు పట్టినారు తీట తీసేయాలని? అందరూ పట్టినారమ్మా. దేనివల్ల అని? దానివల్ల నాకేంది? నీకు ఆధారం ఏముంది? మీకు ఏమేమి ఉండే? బంకు లేకుంటే ప్రతిపోతామ్మా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? ఏం చేయాలి? నాకు బంకు నిలబడాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.